కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దన్నారు. అభివృద్ధి విషయమైతే మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు ఆయన. అది కూడా జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వాలని తెలిపారు. మీరు మంచి ఆలోచనతోనే కలిసిన ప్రజల్లో క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు కేసీఆర్. పార్లమెంటు సమావేశాల వరకు ఇలాగే హామీల అమలును సాగదీసే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ను ఎమ్మెల్యేలు కలవాలని అనుకుంటే పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని సూచించారు ఆయన. పార్లమెంట్ ఎన్నికల్లో 6 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్కు వచ్చే అవకాశాలు ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయన్నారు. బీఆర్ఎస్ను బొంద పెడతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు కేసీఆర్. అంతకుముందు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. వారంలో 2 రోజులు పార్టీ నేతలు కార్యకర్తలను కలుస్తానని తెలిపారు. మీరెవ్వరికీ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు ఆయన.